నమస్తే, నేను మీ శివకృష్ణ బోరాడ. పిల్లలు ఏ విధంగా పెంచి పెద్ద చేయాలి, పెద్దలు కొన్ని విషయాలను చెప్తారు. 5 సంవత్సరాల్లో పిల్లలు ఏ విధంగా ట్రీట్ చేయాలి, అలానే 5 నుంచి 15 సంవత్సరాల మధ్య పిల్లలు ఏ విధంగా ట్రీట్ చేయాలి, అలానే 15 పైబడినటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వారిని ఏ విధంగా ట్రీట్ చేయాలని చెప్పేసి ఇలా 3 భాగాలుగా పెద్దలు విభజించి చెప్పారు. 5 సంవత్సరాల్లో పిల్లలు పసితనంతో ఉంటారు కాబట్టి వారి మనసులకు ఏమీ తెలియదు కాబట్టి అవి చాలా సున్నితంగా ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు కూడా ఇంట్లో గొడవలు పడుతుండడం కానీ, లేనిపోయినటువంటి భయాలను వారికి కల్పించడం కానీ, ఏదైనా భయంకరమైనటువంటి సంఘటనలు వారి కంట ఎదుటి పడడం కానీ ఇలాంటివి కూడా వీలైనంత వరకు జరగకూడదు. ఎందుకంటే బాల్యంలో ఏదైనా ఒక భయంకరమైనటువంటి సంఘటన కనుక వారి మనసులో పడిందంటే అది చాలా ప్రభావాన్ని చూపిస్తుంది, జీవితం మొత్తం కూడా చాలా ఇబ్బంది కల్పిస్తుంది. ప్రతి చిన్నదానికి కూడా భయపడుతున్నాడు, ప్రతి చిన్నదానికి కూడా లేనిపోయినటువంటి అధికమైనటువంటి ఒత్తిడిని తీసుకోవడం ఇలాంటివి మనం ఎంతో మందిలో చూస్తూ ఉంటాం. కాబట్టి దయచేసి వీలైనంత వరకు కూడాను 5 సంవత్సరాల పిల్లలకి చాలా ప్రశాంతంగా ప్రేమతో అత్యంత గారాబంతో పెంచి పెద్ద చేయమని చెప్పేసి పెద్దలు చెప్తారు. అలానే రెండో విషయం ఏంటంటే 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల పిల్లలు ఎవరైతే ఉంటారో వీరి పట్ల ఏ విధంగా ప్రవర్తించమన్నారని చెప్పంటే యజమాని నౌకరితో ఏ విధంగా ప్రవర్తిస్తారో అలా ప్రవర్తించమని చెప్పారు. ఎందుకంటే ఒక బాస్ ఎప్పుడైనా సరే తన కింద పనిచేసిన ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వారు బాగా వర్క్ చేస్తున్నారు అనుకోండి, అభినందిస్తుంటారు. వారు ఒకవేళ సరిగ్గా వర్క్ చేయడం లేదనుకోండి వారిని మందలించి సరైన క్రమంలో పెట్టి మళ్ళీ వారు వృద్ధిలోకి వచ్చేటట్టు వారిని తీర్చిదిద్దుతారనమాట. అలానే తల్లిదండ్రులు చేయాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా పిల్లలు 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల ఏదైనా తప్పులు చేస్తుంటే వారిని సరిదిద్దుతుండడం, వారు బాగా ఏదైనా మంచి అచీవ్మెంట్స్ ఏదైనా సాధిస్తుంటే వారిని ప్రోత్సహిస్తుండడం, ఒకవేళ ఏదైనా సరే చేయకూడనటువంటి పనులు ఏమైనా చేస్తున్నప్పుడు ఇది సరైనది కాదని చెప్పి సరిగ్గా మందలిస్తూనే మళ్ళీ వారికి ఏది మంచి ఏది చెడు స్పష్టంగా చెప్తూనే సరైన విధంగా తీర్చిదిద్దడం అనేది చాలా అవసరం. ఎందుకంటే 5 నుంచి 15 సంవత్సరాల పిల్లలకు మనం ఏదైతే నేర్పిస్తామో అదే వారి భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కాబట్టి చిన్నతనంలో కనుక వాల్యూస్ కనుక మనం అందించామంటే జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎవరైనా సరే చెడువైపు ఆకర్షించాలని చూసినా సరే ఎంత మాత్రం వాటి జోలికి వెళ్లకుండా వారి సన్మార్గంలో ఉంటారు. వారి వల్ల సమాజానికి, వారి వల్ల కుటుంబానికి, వారి వల్ల వారికి చాలా ప్రయోజనం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనం జాగ్రత్త వహించాలి ఆ వయసులో. అలానే తర్వాత ఏంటంటే 15 సంవత్సరాల నుంచి పైబడిన వారు ఎవరైతే ఉంటారో వారి పట్ల ఒక స్నేహితుడితో ఎలా ప్రవర్తిస్తాం అలా ప్రవర్తించమని చెప్పేసి పెద్దలు చెప్పారు. అది అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, అమ్మాయి పట్ల కానీ అబ్బాయి పట్ల కానీ ఒక స్నేహభావం అనేది తల్లిదండ్రులకు ఉండాలి. ఎలా అంటే ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక వయసు వచ్చిన తర్వాత 15 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత వాళ్ళు చాలా మార్పులు వస్తాయి. వాళ్ళ యొక్క ఆలోచనలో కావచ్చు, వాళ్ళ యొక్క శరీరంలో కావచ్చు, వాళ్ళు ప్రవర్తించే తీరులో కావచ్చు, రకరకాల మార్పులు వస్తాయి. ఇవన్నీ పక్కవారితో షేర్ చేసుకోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మన తల్లిదండ్రులు వీలైనంత వరకు కూడా స్నేహభావంతో ఉంటారో ఆడపిల్ల తల్లితో చెప్పుకోవడానికి, అలానే మగపిల్లవాడు తండ్రితో చెప్పుకోవడానికి ఎంతగానో అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళ జరిగే ప్రతి మార్పును కూడా మనం గమనిస్తూ మనం ఆల్రెడీ ఫేస్ చేసి వచ్చాం కాబట్టి మనకి జీవితం పట్ల కొంత అనుభవం ఉంది కాబట్టి మనం స్పష్టంగా వారికి ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తూ ఒక మంచి స్నేహితుల స్నేహభావంతో కనుక వారితో ప్రవర్తిస్తే మాత్రం వారి యొక్క జీవితం చాలా గొప్పగా ఉంటుంది. బాల్యంలో ఎటువంటి చెడు సంఘటన కూడా వారి కంట ఎదురు పడకుండా, ఎటువంటి భయాలు ఆందోళనలు ఏవీ లేకుండా చాలా ప్రేమగా పెంచి పెద్ద చేయండి. ఒక 5 సంవత్సరాలు నిండిన తర్వాత 15 సంవత్సరాల వరకు కూడాను ప్రతి అంశాన్ని కూడా నేర్పిస్తూ జీవితంలో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని చెప్పి స్పష్టంగా తెలియజేస్తూ 15 సంవత్సరాలు దాటిన తర్వాత ఒక మిత్రభావంతో, ఒక స్నేహభావంతో వారితో ఎల్లప్పుడూ కూడా ప్రతి విషయాన్ని కూడా షేర్ చేసుకుంటూ ప్రతి అంశంలో కూడా అండగా ఉంటూ ఒక వృద్ధాప్యం వచ్చిన తర్వాత వారు మీకు మళ్ళీ తిరిగి అండగా ఉండేటట్టుగా ఒక మంచి పౌరుని తీర్చిదిద్దేటట్టుగా సమాజానికి, అలానే కుటుంబానికి, అలానే తనకి తానుగా మంచి చేసుకునేటువంటి గొప్ప ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వాన్ని, మంచి విలువలను వారికి అందించి మంచి సమాజాన్ని తీర్చిదిద్దుదాం. ధన్యవాదాలు. జై హింద్.